వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు ఒక సామాన్య మానవుని, అది కూడా ఒక దళిత డాక్టర్ని చాలా తీవ్రంగా అవమానించి ఆయన కుటుంబాన్ని వేటాడి వాళ్ళ కుటుంబాన్ని పూర్తిగా నాశనం చేయడం మనం చూసాం. అదే కుటుంబాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆదుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక విషయంలోకి వెళ్తే మనందరికీ తెలిసిన విషయమే, కోవిడ్ తీవ్రంగా విజృంభిస్తున్న సమయంలో కొత్త వలస ఎస్కోటలోని విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న సుధాకర్ అనే వ్యక్తి, ఈయన ఎస్సీ ఎస్టీకి సంబంధించిన దళితులకు సంబంధించిన వ్యక్తి. ఈయన మాస్కులు అడిగారని చెప్పి ఆయన్ని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేయడమే కాకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారని చెప్పి ఆయన మీద ఒక కేసు పెట్టి నడి రోడ్డు మీద ఆయన చేతులు విరిచేసి అర్ధనగ్నంగా నిలబెట్టి పోలీసులు చాలా దారుణంగా ప్రవర్తించడం జరిగింది. ఇది సామాజిక మాధ్యమాల్లో చాలా వరకు వైరల్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆయన మీద పిచ్చివాడని ఒక ముద్ర వేసి కొంతకాలం పాటు పిచ్చాసుపత్రిలో కూడా ఆయన ఉంచడం జరిగింది. చివరికి ఆయన అనారోగ్య కారణాలతో చాలా తొందరగానే చనిపోవడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత ఆయన గవర్నమెంట్ డాక్టర్ కాబట్టి ఆయనకి ప్రభుత్వం నుంచి కొన్ని రకాల అలవన్సులు, ఆయన పిఎఫ్లు, ఇటువంటివన్నీ పూర్తిగా రావాల్సిన మానిటరీ బెనిఫిట్స్ అన్నిటినీ గత ప్రభుత్వం పూర్తిగా ఆపివేయడం జరిగింది. దీనితో ఆ కుటుంబం చాలా వరకు ఇబ్బందులు పడడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కుటుంబానికి జరిగిన నష్టానికి ప్రాయశ్చిత్తంగా ప్రభుత్వం తరపు నుంచి 1 కోటి రూపాయలు, అదేవిధంగా ఆయనకి రావాల్సిన బకాయిలు అంటే ఆయన పిఎఫ్, ఎలవెన్స్లు ఇటువంటివన్నీ పూర్తిగా ఇచ్చివేయడం జరుగుతుందని, అదేవిధంగా సుధాకర్ గారి కొడుక్కి డిప్యూటీ తహసీల్దార్గా ఒక ఉద్యోగాన్ని కూడా ఇవ్వడం జరుగుతుందని కూటమి ప్రభుత్వం నిన్ననే అనుమతులు మంజూరు చేయడం జరిగింది. ఈ విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం టైంలోనే ఇన్ని విధాలుగా బాధపడ్డ ఆ దళిత కుటుంబానికి ఈరోజు కూటమి ప్రభుత్వం అండగా నిలవడం జరిగింది. మనం ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, ఈ దళిత డాక్టరు ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదు. ఈయన తెలుగుదేశం పార్టీ వ్యక్తి కాదు, జనసేన పార్టీ వ్యక్తి కాదు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తి కూడా కాదు. ఆయన ఒక సామాన్య డాక్టర్. అటువంటి డాక్టర్ని నానా విధాలుగా ఇబ్బంది పెట్టిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి చెంపపెట్టులాగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆయన అన్ని విధాలుగా ఆయన కుటుంబాన్ని కూడా ఆదుకోవడం జరుగుతుంది. ఇది చాలా వరకు మనం ఆహ్వానించదగిన పరిణామం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.